అందరికీ నమస్కారం అండి. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లోకి కొత్త వీడియోతో వస్తున్నాను. సో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ అనమాట. టెక్నీషియన్ నోటిఫికేషన్ 2/25 అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అంటే 6,000 ప్లస్ అనేది వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్, ఇక్కడ మనం డైరెక్ట్గా మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. ఇంపార్టెంట్ విషయాలన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి 2/25 అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 21/6/2025లో వచ్చింది. సో ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు నేను పెట్టుకోవచ్చు అంటే 28 ఆఫ్ దిస్ మంత్ అనమాట. సో ఈ మంత్ 28 నుండి ఓపెన్ అవుతాయి. సో క్లోజ్ ఎప్పుడు అవుతాయి? 7 నెల 28 వరకు మనకి టైం ఉందండి. ఓకే, పేమెంట్ చేసుకోవడానికి అయితే 37 వరకు కూడా మనకి టైం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అవుద్దో మనం ఏదైనా సరే రాంగ్ ఎంట్రీస్ చేసినట్టయితే దానికి టైం అనేది 1/8 నుండి 10/8 వరకు ఇస్తారంట. ఆగస్టు 1 నుండి 10వ తారీఖు వరకు మనకి ఇస్తారనమాట. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, డేట్స్ డ్యూరింగ్ ద ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. మనకి ఎవరైనా సరే విజువల్లీ ఎఫెక్టెడ్ ఉన్నట్లయితే వాళ్ళకి స్క్రైబ్ని పెట్టుకుంటారు కదా, ఒక స్క్రైబ్ని రాయడానికి వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి 11/8 నుండి 11 ఆగస్టు 2025 నుండి 15 ఆగస్టు వరకు టైం ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. నెక్స్ట్ పోస్టుల విషయానికి వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ 2 పోస్టులుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సెకండ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా పే స్కేల్ అంటే శాలరీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గ్రేడ్ 1 సిగ్నల్కి లెవెల్ 5 ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి లెవెల్ 2 ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే బేసిక్ పే అంటే 29,200 ఉంటుంది దీనికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. అదేవిధంగా గ్రేడ్ 3 అయితే 19,900 అనమాట బేసిక్ అనేది ఉంటుంది. అదే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్కి B1 ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 33 అనమాట. రైట్, ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 183 ఉన్నాయన్నమాట గ్రేడ్ 1 సిగ్నల్ అనేవి. అదేవిధంగా మన గ్రేడ్ 3కి వచ్చేసరికి పోస్ట్ వైజ్గా మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏజ్ వచ్చేసి 18 to 30. సో ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చి 6,055 గ్రాండ్ టోటల్ గ్రేడ్ 1 ప్లస్ గ్రేడ్ 3 రెండు కలిపి 6,238 అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ ఇంకో విషయం మనం గమనించవలసింది 4వ పాయింట్ ఇక్కడ చూడండి ఒకసారి. సో సపరేట్ అప్లికేషన్ అంటే గ్రేడ్ 1 ఏదైతే ఉందో, సో ఈ గ్రేడ్ 1కి సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్కి మనం వేరేగా ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ క్వాలిఫికేషన్ మనకు ఉన్నట్టయితే. అదేవిధంగా గ్రేడ్ 3కి కూడా మనం అప్లికేషన్ అనేది సపరేట్ పెట్టుకోవచ్చు. సో సపరేట్గా అప్లికేషన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు సపరేట్గా ఎగ్జామ్ ఫీజు కూడా సపరేట్గానే కట్టాలి. ఒక ఎగ్జామ్ ఫీజు కాకుండా దేని ఎగ్జామ్ ఫీజు దానికి కట్టుకోవాలన్నమాట. రైట్, ఇది అనమాట దీని గురించి. ఓకే రైట్, ఇక్కడ ఏజ్ చూసినట్టయితే ఒకసారి చూడండి, గ్రేడ్ టెక్నీషియన్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే 18 to 33 ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. 18 to 30 అనేది గ్రేడ్ 3 పోస్ట్ అనమాట. సో దీని గురించి మనం ఫర్దర్గా దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ 17th పాయింట్ ఒకసారి చూడండి. సో షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ షెల్ బి డన్ ఆర్ఆర్బి వైజ్. సో 1:1 తీసుకుంటుంది అనమాట. మెడికల్కి కానీ డీవీకి కానీ 1:1 తీసుకుంటుంది. అదే పాయింట్ గుర్తించాలి మనం. తర్వాత నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, అక్కడ నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ తర్వాత పాయింట్ చూడండి, నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3. ఇది అందరికీ తెలిసిందే, అన్ని ఎగ్జామ్స్కి కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ అనేది 1/3. ఓకే, ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఏజ్ అనేది ఆల్రెడీ మనం చెప్పాం. ఏజ్ అనేది ఇదేంటి సిగ్నల్ కదా, 18 to 33 ఉండాలని చెప్పాం. ఓకే, 33 ఇది ఓసీకి అనమాట, జనరల్కి అనమాట.
ఇది జనరల్కి ఉన్నది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే +5 ఇయర్స్ అనమాట. అదే ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్. అలా ఒక్కొక్కటి ఎక్స్ సర్వీస్మెన్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ద ఏజ్. సో వాళ్ళ సర్వీస్ తీసిగా ఈ 3 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ ఏజ్ అనేది చూసుకోవచ్చు, మనకి ఏజ్ అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ ఫీజు చూసినట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు అండి. సో ఆల్ క్యాండిడేట్స్ కూడా మన ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో ద సీరియల్ నెంబర్ 2. సో ఈ సీరియల్ నెంబర్ 2లో మెన్షన్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికి కూడా 500 ఉంటుంది అనమాట. దీంట్లో 400 అనేది రీఫండ్ అవుద్ది అనమాట ఎగ్జామ్ రాసిన తర్వాత. ఫీజు అయితే 500 అనమాట. ఓకే, సో ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ అండ్ ఎకనామికల్లీ ఈబీసీ అనమాట, బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ కూడా 250 ఉంటుంది అనమాట. సో 250 అనమాట. This fee is 250 shall be refunded duly deducting the bank charges on the appearing CBT. CBT అయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ తీసిగా మిగతావన్నీ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ చూసినట్టయితే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది చూడండి. సో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది చూడండి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సో కంప్యూటర్ బేస్డ్ CBT ఉంటుంది అనమాట. ఇక్కడ CBT తర్వాత సో డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది ఒక్కొక్క దానికి సపరేట్గా ఉంటుందని మనకు తెలుసు. దేనికి సిగ్నల్కు తర్వాత గ్రేడ్ 3కి. ఓకే, సో సిలబస్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. సిలబస్ దీనికి సిలబస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ కంప్యూటర్ గురించి అయితే 20 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అయితే 20 మార్క్స్ ఉంటాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 35 మార్క్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్క్స్ అండ్ మార్క్స్ కూడా వచ్చేసి 100 అనమాట. సో ఇక్కడ కింద ఒక నోట్ ఇచ్చాడు. ద సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ అబవ్ ఈజ్ మేర్లీ ఇండికేటివ్, దిస్ క్వశ్చన్స్ పేపర్ మే బీ వేరీ, అంటే ఎలా అయినా వేరీ చేసుకోవచ్చు అని చెప్పాడనమాట. అది తర్వాత వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనకి ప్యాటర్న్ చూసినట్టయితే, సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్యాటర్న్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి. ఓకే రైట్. తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, టోటల్ మార్క్స్ కూడా 100 అనమాట. రైట్. యాస్టీజ్గా ఇది అనేది వ్యారీ అవ్వచ్చు ఈ మార్క్స్ అనేసి వాడు నోట్లో పెట్టేసి ఇచ్చాడనమాట. రైట్. ఇక్కడ చూడండి టోటల్ వేకెన్సీస్ అనేవి ఇచ్చాడు. సో వేకెన్సీస్ అదే గ్రేడ్ 1 సిగ్నల్ అంటే ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. డీజిల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. దీంట్లో వచ్చేసి యూఆర్లో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి. సో నెట్ వేకెన్సీ అనమాట. టోటల్ వేకెన్సీస్ ఇవి అనమాట. టోటల్ వేకెన్సీస్ ఇవి ఇచ్చి ఇక్కడ టోటల్ ఇస్తాడు అనమాట. ఈ తర్వాత వచ్చేసి సో ఇది టోటల్ వేకెన్సీస్ అనేవి గ్రేడ్ 3 ఎన్ని, సిగ్నల్ ఎన్ని. సో సిగ్నల్ గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 3 ఎన్ని ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ చూపిస్తాడనమాట. ఇది మీరు చక్కగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మీరు పెట్టుకోవాలనుకుని అప్లై చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. రైట్. ఇవి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.